స్టూడెంట్ అనేవాడు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది ఎవరో జాబ్ వచ్చిన పర్సన్తోనో లేదా మీ ఇంట్లో ఉన్న సీనియర్ పర్సన్తోనో కాదు, నీకు నువ్వుగా కంపేర్ చేసుకోవాలి అనేది ఇన్నోమాటిక్స్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మేము కౌన్సిలింగ్కి వచ్చిన స్టూడెంట్కి ఏం చెప్తామంటే నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నువ్వు నెక్స్ట్ 5 ఇయర్స్లో నీ కెరియర్ని ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, సో ఇందులో తన ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది అనేది ఫస్ట్ మా కౌన్సిలర్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో దాన్ని బట్టి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ఇన్నోమాటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఆఫ్లైన్ వచ్చేసి ఆర్గనైజేషన్ విజిట్ చేయాలండి. నేను ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇస్తాను. సో నువ్వు సోషల్ మీడియాలో చూసిందో లేదంటే బ్రాండింగ్ చూసిందో లేదా హోర్డింగ్స్ చూసిందో 100% ప్లేస్మెంట్ ఎవరు పెట్టారు లేదా 20 lakhs ప్యాకేజ్ ఎవరు పెట్టారు అనేది సెర్చ్ చేయడం అనేది చాలా రాంగ్. నువ్వు ఫస్ట్ ఆఫ్లైన్ ఒక ఆర్గనైజేషన్కి రావాలి. నువ్వు వచ్చిన తర్వాత సో అక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కావచ్చు లేదా వాళ్ళ కంటెంట్ ఎంత డెప్త్గా ఇవ్వగలుగుతున్నారు, నాకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, నాకు ప్లేస్మెంట్ పరంగా కానీ లేదా ట్రైనింగ్ పరంగా కానీ లేదంటే రియల్ టైమ్ అవేర్నెస్లో కానీ నాకు ఎంత డెప్త్ ఇవ్వగలుగుతున్నారు, ఎంత మైక్రో లెవెల్లో నన్ను మానిటర్ చేయగలుగుతున్నారు అనేది స్టూడెంట్ చూసుకోగలిగినప్పుడు ప్లేస్మెంట్కి వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది.